హలో నిమిషేశ్వరరావు, ఎల్నినోకి సంబంధించినటువంటి తాజా బులెటిన్ వచ్చేసింది. దాని ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో మరింత తీవ్రతను సంతరించుకుంది. ఆ కారణం చేత భూతాపం అలాగే భూమిపై ఉపరితలం మీద ఉండేటువంటి వాతావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కంటే 2 డిగ్రీల సెంటీగ్రేడ్కి మించి ఉన్నాయి. ఈ కారణం చేత మరింత ఎల్నినో ప్రభావం పెరిగింది. ఫలితంగా వర్షాలు పడకపోగా భూగర్భ జలాలని మరింత పీల్చివేసే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి తాజా సమాచారం. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వాతావరణ శాఖ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్ కట్గా చెప్పింది. రాబోయేటువంటి రోజుల్లో ఇది మరింత తీవ్రత సంతరించుకునేటువంటి అవకాశం ఉంది. భూ ఉపరితలం మీద మునిపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. వేసవి కాలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అలాంటి సిచ్యువేషను కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రపంచం అనేటువంటి విషయాన్ని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ చెప్పింది. అలాగే భారత వాతావరణ శాఖ రిపోర్టింగ్ కనుక చూస్తే కొంచెం పాజిటివ్ ఉంది. ఎందుకు? ఇండియన్ ఓషన్ డైపోల్ అది కనుక పాజిటివ్ వైపు వస్తే ఈ ఎల్నినో ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి ఆశావహ దృక్పథంతో చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎండల తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. భూతాపం పెరిగే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. నైరుతి ఋతుపవనాలు ఇవ్వాల్సినటువంటి వర్షపాతం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చాయి. కొన్ని చోట్ల వ్యవసాయం అసలు సాగలేదు. దాదాపుగా సాగాల్సినటువంటి వ్యవసాయం సాగు విస్తీర్ణం 40% తగ్గిపోయింది. కొన్ని చోట్ల 50% తగ్గిపోయింది. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఋతుపవనాలు వర్షాన్ని ఇవ్వలేదు, వర్షపాతాన్ని ఇవ్వలేదు. వర్షపాతం సగటు కంటే 40%, 30 నుంచి 40% తక్కువ నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 50% వర్షపాతం తక్కువ నమోదైంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 45% వరకు సాగు తగ్గిపోయింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది. రాబోయేటువంటి రోజుల్లో రబీకి కూడా ఈ వాతావరణం అనుకూలించట్లేదు, ఋతుపవనాలు అనుకూలించే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఎంతో కొంత నైరుతి ఋతుపవనాల కారణంగా ఖరీఫ్ కొంతమేరకైనా అక్కడికి వచ్చింది. రబీ కంప్లీట్గా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి లేదు, ప్రతికూలంగా ఉండే పరిస్థితి ఉంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు ఏం వేసుకోవాలి, అసలు పంటలు వేస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించిన తర్వాత మీరు సాగుకు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంది వాతావరణ శాఖ. ఈ రిపోర్ట్ని చూసినటువంటి రివ్యూ చేసినటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జలాశయాల్లో నీటి మట్టం మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని పకడ్బందీగా నిర్వహించండి, తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వండి, సాగునీటికి కాదు అని చెప్పి చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పెట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పెట్టుకొని ఏ ప్రాజెక్టుల్లో ఎంత నీటి మట్టం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో గత నెలలో ఈ నెల ఫస్ట్లో కొద్దిగా గొప్ప వర్షాలు పడ్డాయి. శ్రీశైలానికి ఇన్ఫ్లో వచ్చింది. నాగార్జున సాగర్ కూడా కొద్దిగా గొప్ప వచ్చింది. కానీ గత వారం నుంచి కంప్లీట్ బంద్ అయిపోయింది ఇన్ఫ్లో. ఈ కారణం చేత కనీస నీటి మట్టం కంటే కొంచెం ఉన్నప్పటికీ కూడా గరిష్ట నీటి మట్టానికి చేరుకోలేదు వాటర్. అందుకే విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది శ్రీశైలంలో. అంటే రాబోయేటువంటి రోజుల్లో శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు పూర్తి స్థాయిలో. కారణం ఏంటంటే చట్టం ప్రకారం ఫస్ట్ తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాతే సాగునీటికి. కాబట్టి తాగునీటికి కావాలి కాబట్టి తాగునీటి కోసం ఉన్నటువంటి నీటిని నిల్వ చేసి ఉంచుతారు. ఈ కారణం చేత ఈ కృష్ణా పరివాహ ప్రాంతం మీద ఆధారపడి, కృష్ణా వాటర్ మీద ఆధారపడి సాగు చేసేటువంటి రైతులు అపారంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి
వరి పంట వేయొద్దు అని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే ఎల్నినో తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అనేది ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతుంది. భారత వాతావరణ శాఖ కూడా చెప్తుంది. ఎప్పటి నుంచో ఎప్పటికప్పుడు బులెటిన్స్ కూడా విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన చక్రాలు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ అవి తేలిపోతూ ఉన్నాయి ఎల్నినో దెబ్బకి. గత వారం అల్పపీడనం ఏర్పడింది అన్నారు, కానీ అది ఎల్నినో దెబ్బకి బలహీనపడిపోయింది. మళ్ళా ఇప్పుడు ఒక అల్పపీడనం ఉందంటున్నారు. అది బలపడితే కనుక వర్షాలు పడతాయి, బలపడకపోతే వర్షాలు పడే అవకాశం లేదు. కాబట్టి ఎల్నినో తీవ్రమైనటువంటి రూపంలోకి వచ్చేస్తుంది, తీవ్ర రూపం దాల్చుతుంది. అది నానాటికి మరింత హీట్ని పెంచుతుంది. హీట్ వేవ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఎల్నినో తీవ్రత అటు భూ ఉపరితలంలో ఉండేటువంటి వాతావరణంలో కానీ లేదా భూగర్భంలో ఉండేటువంటి జలాలను కానీ పీకేస్తుంది, లాగేస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పేశారు రైతులకి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీని పెట్టి సమీక్ష చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో అదే పరిస్థితి ఉంది, అలాగే మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఉంది. కాకపోతే బై గాడ్ గ్రేస్ తాగడానికి కొద్దిగా గొప్ప వర్షం నీళ్ళు వచ్చేలాగా ఈ మధ్యకాలంలో నీళ్ళు వర్షం పడింది, నీళ్ళు వచ్చాయి, ఇంట్లో వచ్చింది శ్రీశైలానికి కనుక ఆ ఇంట్లో రాకపోయింటే ఈ పాటికి హైదరాబాద్ నగరం నీటితోటి కటకట్లాడేది. ఇప్పటికీ ట్యాంకర్స్ వేస్తున్నారు, ట్యాంకర్స్ తోటి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకర్స్ తోటి కూడా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే ప్రస్తుతం అయితే ఇంకొక 2-3 నెలలు ఇబ్బంది లేదు తాగునీటికి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి తాజా బులెటిన్ ప్రకారం 2026 డిసెంబర్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఎల్నినో ప్రభావం అని చెప్తుంది. ఆ తర్వాత 2027 మళ్ళా మే జూన్ వరకు కూడా దాని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇప్పటి నుంచి 2027 జూన్ వరకు వర్షాలు పడవు. వర్షాలు పడకపోగా ఎల్నినో కారణంగా తీవ్రమైనటువంటి వడగాల్పులు, భూతాపం, ఇవన్నీ కూడా మొత్తం నీటిని పీల్చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ప్రాజెక్టుల్లో నీటి మట్టం పడిపోతుంది. సాగునీటికి కాదు కదా, తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు రావచ్చు అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. తాజాగా విడుదల చేసిన బులెటిన్లో ఆసియా, ఆస్ట్రేలియాలో తీవ్రంగా ఉంది ఎల్నినో. దక్షిణ అమెరికాలో అతివృష్టి ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎల్నినో ప్రభావం ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఉండేటువంటి ప్రాంతాలని వేటాడబోతుంది. తీవ్రమైనటువంటి కరువు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దానికి అనుగుణంగానే రీసెంట్గా మనం చూస్తే కనుక ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. సమ్మర్లో ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయో అలా నమోదు కావడంతో పాటు తేమ శాతం తగ్గిపోతుంది వాతావరణంలో, మీరు గమనిస్తే కనుక. ఇదే వాతావరణ శాఖ కూడా చెప్తుంది. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.